టీ20 తుది సమరం కాసేపట్లో ప్రారంభం కానుంది. లీగ్ దశలో టాప్ 2లో నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అన్వితా ఖమ్మం ఏసెస్ జట్ల మధ్యే ఫైనల్ జరుగుతుండటంతో హోరాహోరీ తప్పదనే అంచనా. ఈ ఛాంపియన్స్ బ్యాటింగ్, బౌలింగ్లో ఎంతో బలంగా కనిపిస్తుండగా ఖమ్మం ఏసెస్ కూడా మంచి ఆటగాళ్లతో ధీటుగా ఉంది. తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీకి అనూహ్య స్పందన రావడంతో ముగింపు ఆటకు హెచ్సీఏ ఘనంగా ఏర్పాట్లు చేసింది. ప్రతి ఆటకు ఊహించని విధంగా ప్రేక్షకులు మైదానానికి తరలి రావడంతో వారిని ఆఖరు సంబరాల్లో ముంచెత్తేందుకు వినోద కార్యక్రమాలు సిద్ధం చేసింది. టోర్నీ ఆసాంతం జరిగిన మ్యాచ్లు, ఫైనల్ ఏర్పాట్లపై మా ప్రతినిధి నాగార్జున గ్రౌండ్ రిపోర్ట్. టీ20 లీగ్ విపరీతమైనటువంటి క్రేజ్ని సంపాదించుకుంది. ఈరోజు మరికొద్ది సేపట్లో ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అండ్ ఖమ్మం ఏసెస్ మధ్య తుది పోరు ప్రారంభం కానుంది. సాయంత్రం 7:15కి ఈ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. 6:45 టాస్ అండ్ 7:15కి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సో ఈ మ్యాచ్ కంటే ముందు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మొత్తం 250 మంది పలు ఒగ్గు కథ, తర్వాత రకరకాలటువంటి లంబాడీ డ్యాన్స్, తర్వాత రాహుల్ సిపుల్గంజ్ మ్యూజిక్ కాన్సర్ట్తో సహా దాదాపు పలు కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. చాలా ఘనంగా ఈ తొలి సీజన్ని ముగించేందుకు టీ20 గవర్నింగ్ కౌన్సిల్ అండ్ హెచ్సీ ఏర్పాట్లు చేస్తుంది. సో ఆల్రెడీ ఇప్పటికే స్టేడియంకి భారీగా క్రౌడ్ చేరుకుంటున్నారు. మనం ఒకసారి చూడొచ్చు. ఐపీఎల్ తరహాలోనే స్టేడియంకి ఫైనల్ మ్యాచ్ కోసం ఇక్కడికి వరుసగా చేరుకుంటూ ఉన్నారు. సో ఇప్పటి వరకు దాదాపు 28,000 వరకు టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోయాయని చెప్పేసి ఇక్కడ మనకి ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ యాప్ సంబంధించిన వాళ్ళు, తర్వాత హెచ్సీ వాళ్ళు చెప్తున్నారు. సో ఎందుకంటే స్టార్టింగ్లో టీ20 లీగ్ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి ఎక్కువగా అంచనాలు లేకుండా ప్రారంభమై తర్వాత వరుసగా మ్యాచ్లపై క్రేజ్ పెరగడంతో దాంతోపాటుగా సోషల్ మీడియాలో ప్రచారం, దీంతోపాటు ఒక్కొక్క మ్యాచ్లో భారీగా స్కోర్లు నమోదవటం, ఇవన్నీ చూసి భారీగా క్రౌడ్ ఇక్కడికి వచ్చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటివరకు కూడా సుమారు 10,000 మంది పైగా సీటింగ్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. మరికొద్దిసేపులో సుమారు స్టేడియంలో 15,000 నుంచి 20,000 మంది వరకు మరొక గంటలో ఇక్కడ చేరుకోవచ్చు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని దృష్టిలో ఉంచుకొని భారీగా ఏర్పాట్లు చేశారు. టీ20 లీగ్కి సంబంధించినటువంటి దాంట్లో ఫైనల్ మ్యాచ్ కావడం, ఎక్కువగా దీనికి క్రేజ్ ఉండడంతో ఇక్కడ భారీగా క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. కాబట్టి సో వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసేందుకు ప్రతి టికెటింగ్ దగ్గర కూడా పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ప్రతి గేట్ ఎంట్రీ దగ్గర కూడా పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మనం హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ మొదటి నుంచి కూడా ఈ టైటిల్ ఫేవరెట్గా నిలిచింది. క్వాలిఫైర్ 1లో ఖమ్మం ఏసెస్ మీద ఓడిపోయింది. ఇప్పుడు అదే ఖమ్మం ఏసెస్ మీద ఫైనల్లో తలపడనుంది. సో ఇప్పుడు ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు కూడా అటు ఖమ్మం ఏసెస్ అండ్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తీవ్రంగా సాధన చేశాయి. సో ఈ మ్యాచ్ ఏ విధంగా తొలి టైటిల్ని గెలుచుకోవాలని వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ఓవరాల్గా ఈరోజు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అండ్ ఖమ్మం ఏసెస్ మధ్య జరిగినటువంటి టీ20 తొలి ఫైనల్ మ్యాచ్కి సంబంధించి తొలి సీజన్ ఫైనల్ మ్యాచ్ కోసం భారీగా అభిమానులు స్టేడియంకి చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. రాత్రి 7:15 మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మొత్తం స్టేడియం నలువైపులు కూడా పోలీసులను ఏర్పాటు చేశారు. మొత్తం 9 నుంచి 9 వరకు గేట్ల వరకు లోపలికి ఎంట్రీ వరకు వేస్తున్నారు. మొదటి స్టార్టింగ్లో 11,000 మాత్రమే టికెట్లు, 5, తర్వాత 8, తర్వాత 11,000 మనకు టికెట్ మాత్రమే విడుదల చేశారు డిస్ట్రిక్ట్ యాప్లో. సో తర్వాత దీనికి క్రేజ్ పెరిగిన తర్వాత వరుసగా వీటన్నింటినీ కూడా పెంచుతూ వచ్చారు. ఇప్పుడు సుమారు 28,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయినట్టుగా మనకి సమాచారం అందుతోంది. సో ఒక ఐపీఎల్ మ్యాచ్కి ఏ విధమైతే ఐపీఎల్ మ్యాచ్ ఇక్కడ జరిగితే ఏ విధమైనటువంటి క్రౌడ్ ఇక్కడికి వస్తారో అదే తరహాలో ఇక్కడికి వచ్చి హైదరాబాద్ అటు ఖమ్మంకు సంబంధించిన క్రికెట్ అభిమానులు, దాంతోపాటు హైదరాబాద్ క్రికెట్ లవర్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. సో ఈ మ్యాచ్ని తిలకించేందుకు వస్తున్నారు. సో ఇందుకోసం టీ20 కూడా ఏర్పాట్లు చేసింది. సో ఇక ఫైనల్ బ్యాటిల్కి కౌంట్ డౌన్ ప్రారంభమైందని చెప్పొచ్చు. సో 5:30 నుంచి కూడా మనకి ఆల్రెడీ కొన్ని ఈవెంట్స్ కూడా ప్రారంభమయ్యాయి లోపల గ్రౌండ్లో. సో తర్వాత నెక్స్ట్ 6:45కి టాస్, 7:15కి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఓటు. ధన్యవాదాలు నాగార్జున.